జనరల్‌గా ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి దాదాపు మాట్లాడరు. ఎందుకంటే, వాళ్ళు మళ్ళీ ఏది నిజం, ఏది అబద్ధమని చెప్పుకోవడానికి అంటే ఆ ఆస్కారమే ఉండదు గదా! అందుకని అటువంటి విషయాల్లో చాలా చాలా సంయమనంతో ఉంటారు. ఏ విషయాలు వాళ్ళ గురించి పొరపాటున కూడా నోరు జారరు. కానీ ఎందుకో మరి అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక మీడియా సమావేశం నిర్వహించి గద్దర్ గారి గురించి మాట్లాడుతూ, గద్దర్‌ను మీరు పట్టించుకున్నారా? నేను పట్టించుకున్నా. ఆయన అవసరాలు మీరు తీర్చారా? నేను తీర్చిన. బుల్లెట్లున్నాయి నా శరీరంలో. ఇబ్బందిగా ఉంది ప్రయాణం చేయాలంటే ఒక బండి కొని అంటే కారు ఒక బండి కొని అని చెప్పి అడిగితే, బండి నేను కొనిచ్చాను గద్దర్‌కి. ఇంతవరకు ఎప్పుడు చెప్పుకోలే, ఇప్పుడు చెప్పుకున్నా. బహుశా ఈ వ్యాఖ్య ఆయన ఏ ఉద్దేశంలో చేశారో, ఆ ఉద్దేశ్యం మనకు తెలియదు గానీ, బట్ ఇలా పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు, ఇలా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా సంయమనం అవసరం. ఇది ఖచ్చితంగా గద్దర్ గారిని డౌన్‌గ్రేడ్ చేసే కామెంట్సే. ఈ విధంగా డైరెక్ట్ నేను కారు కొనిచ్చా, దాంట్లో తిరిగాడు. ఇవన్నీ ఏంటి? 100% కరెక్ట్ కాదు. సో, అదే అంశం మీద ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా మండిపడుతూ ఉంది. గద్దర్‌కి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి అని, గద్దర్ గారిని ఇది అవమానించినట్లు, ఇన్సల్ట్ చేసినట్లు అని తెలంగాణ సమాజం. ఇంట్రెస్టింగ్‌గా ఇక్కడ రాజకీయ నాయకుల దగ్గర నుంచో, లేకపోతే ఇంకేదైనా మీడియా దగ్గర నుంచో కాదు. కొందరు అసలు ఈ రెండిటితో సంబంధం లేని కొందరు న్యూట్రల్ వ్యక్తులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నారు. గద్దర్ గారి గురించి ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఎవరెక్కడైనా చేసుకోవచ్చు. కానీ తెలంగాణ మీద ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఎట్లా చేస్తారనే ప్రశ్న. సో, అలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మీరు సమాధానాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సమాధానాలు చెప్పకుండా ఉంటే ఆ ప్రశ్నలను ప్రశ్నలుగానే వదిలేసి మీరెళ్ళి రాజకీయం చేసుకోండి. తెలంగాణలో ఎవరు అడ్డుకోరు కదా! దానికోసం అని చెప్పి నేను గద్దర్ కారు కొనిచ్చా, నేను గద్దర్‌కి అది చేశా. ఈ విధంగా కొందరిని చనిపోయిన వ్యక్తులను బేస్ చేసేటువంటి కామెంట్ చేయడం అది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు? తెలంగాణ సమాజమే ప్రశ్నిస్తుంది. నిజమో కాదో ఎవరికి తెలుసు? అంటే ఇప్పుడు చనిపోయిన గద్దర్ బ్రతికొచ్చి అవును నిజమని చెప్పలేరు కదా! ఆయన నిజంగానే అటువంటి సాయం చేసినా ఎవరైనా ఇలా బహిరంగంగా చెప్పుకుంటారా? అలా బహిరంగంగా చెప్పుకున్నామంటే మన ద్వారా సాయం పొందిన వాళ్ళని అవమానించినట్లు కదా! మరి ఎందుకని ఈ పెద్ద మనిషి వ్యాఖ్యలు చేశారు? ఏమో మరి.